మత్తయి సువార్త 28:6 చదువుకుందాం. మత్తయి సువార్త 28:6 అందరూ కలిసి చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచినాడు. రండి, ప్రభు పండుకొని నా స్థలము చూచి. చాలు. ఈరోజు ఈస్టర్ పండుగ అంటారు. చాలామందికి ఈస్టర్ అంటే ఏంటో తెలీదు. దానికి ఒక చరిత్ర ఉంది, కానీ ఇప్పుడు అదంతా మనం అర్థం చేసుకోము. ఈస్టర్ అన్న పదం కన్నా ఒక వేరే పదం మనం వాడితే ఇంకా అర్థవంతంగా ఉంటుంది. అదేంటంటే పునరుద్ధాన పండుగ. చెప్పండి. ఇంగ్లీష్లో రిజరక్షన్ డే అంటాం అన్నమాట. అంటే ప్రభు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అసలు ఆదివారాలు ఎందుకు సంఘం కూడతారు తెలుసా మీకు? శనివారం కన్నా, శుక్రవారం కన్నా, లక్షవారం కన్నా ఆదివారం ఎందుకు కూడుకుంటాం? ముఖ్య కారణం ఏంటో తెలుసా? ప్రభు మరణించి తిరిగి లేచిన రోజు కదండి. ఆయన సజీవుడై తిరిగి లేచిన రోజు, మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన రోజు అన్నమాట. కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సజీవుడన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడే, ఆ సత్యాన్ని తలపోసుకుంటూ ఆయన స్తుతించడానికి మనం ఆదివారాన్ని కొడుకోడు. ఆదివారానికి ఇంకో పేరు ఏంటంటే ప్రభుదినం. చెప్పండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి విశ్వాసులంగా మనం ఆదివారం అనడం కన్నా ప్రభుదినం అనడం ఇంకా అర్థవంతమైంది వాక్యానుసారం. ఓకే, సో ఈరోజు ఏ రోజు? ప్రభుదినం కదండి. ద లార్డ్స్ డే అంటారు ఇంగ్లీష్లో. ఓకే, మరి ఈరోజు మనం ఈ మత్తయి సువార్త 28 ప్రభువును మనం ఆరాధించడానికి మనము ఏ రీతిగా మనం ఈ భాగాన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటే 3 ప్రశ్నలకు నేను మీ ముందు సమాధానాన్ని పెడతాను. ఈ భాగంలో ఆ 3 ప్రశ్నలు ఏంటో నేను చెప్పకముందు మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, క్రిస్మస్కి, పునరుద్ధాన పండుగకి లేదా ఈస్టర్ అంటున్నారు కదా. ఓకే, క్రిస్మస్కి ఈస్టర్కి తేడా ఏంటండి? నేను ముందు ఒకసారి చెప్పాను. క్రిస్మస్లో దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. సో డైరెక్షన్ ఎటు నుంచి ఎటు ఉంది? పైనుంచి కిందకు ఉంది కదండి. దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. మరి ఈ ఈస్టర్ వల్ల లేదా పునరుద్ధాన పండుగ వల్ల, ప్రభు మరణించి తిరిగి లేచుట ద్వారా ఇక్కడ మనకు జరిగిన మేలు ఏంటండి అని చూస్తే, ఈస్టర్ ద్వారా ఏంటండి అని చూస్తే, పాపి అయిన మానవుడు నరకానికి వెళ్ళాల్సింది నరకాన్ని తప్పించుకొని ప్రభు ఇచ్చిన రక్షణను పుచ్చుకొని పరలోకానికి చేరుతున్నాడు అనమాట. సో డైరెక్షన్ ఎటు నుంచి ఎటు ఉంది? భూమి మీద నుంచి పరలోకానికి ఉందన్నమాట. సో క్రిస్మస్లో దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన కార్యాన్ని సంపూర్తి చేసేప్పుడు మానవుడు భూమిపై నుండి కిందకి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. డైరెక్షన్ ఇటు ఉందన్నమాట. సో దాట్స్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్మస్ అండ్ ఈస్టర్. సరే, ఈ భాగంలో ప్రభువుని మనం ఆరాధించడానికి మనము 3 ప్రశ్నలకు మనం జవాబు చూద్దాం అంటున్నాను కదా. ఇంతకీ ఏంటంటే ఆ 3 ప్రశ్నలు అంటే, మొట్టమొదటి, యేసు ప్రభు ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభు ఎవరు? రెండోది, ఆయన మనకు ఏమి చేశాడు? ఆయన మనకి ఏమి చేశాడు? మూడోది, మనము ఏ రీతిగా ఆయనకు స్పందించాలి? మనం ఏ రీతిగా ఆయనకి స్పందించాలి? ఈ 3 ప్రశ్నలకు నేను జవాబిచ్చి, ఇదే భాగాన్ని కట్టుబడి మనం జవాబిచ్చి మనం ముగించుకుందాం. ఓకే, దాని తర్వాత ప్రభుని ఆరాధించడానికి మీకు కొంత సమయాన్ని ఇస్తాం. మొట్టమొదటిది ప్రశ్న ఏంటంటే యేసు క్రీస్తు ఎవరు? ఈ భాగంలో మనం చూస్తున్నాం కదా. మొట్టమొదటిది, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఎవరంటే ఆయన ఈజ్ అ లివింగ్ గాడ్. ఎక్కడ రాస్తుంది? ఇప్పుడు మీరు చదివారు కదా 6వ వచనంలో చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, అది సత్యమే. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడు మన ప్రభుని నిజంగా ఆయన స్తుతించేటప్పుడు అంటే ఆయన ఈ మాటను బట్టి మనం స్తుతించాలి. ప్రభువా, నువ్వు మరణం జయించి తిరిగి లేచిన సజీవుడు కాబట్టి నిన్ను స్తుతులు చెల్లించుకుంటున్నాను. చూడండి, ప్రతి మనిషికి కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఏంటి డేస్ ఉంటాయి చెప్పండి? బర్త్డే ఉంటుంది, అంతేనా? ఎవరు మర్చిపోడు, బర్త్డే మర్చిపోం. ఇంకేముంటాయి ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన రోజులు? మీరు గుర్తు పెట్టేసుకున్న రోజులు ఏంటంటే ఉంటాయి చూడండి.
ఒకవేళ పెళ్ళి అయిందనుకోండి, వీళ్ళకి పెళ్ళి అవ్వలేదు అప్పుడైనా మ్యారేజ్ డే అని. బర్త్డే ఇంకా మ్యారేజ్ డే ఇంకేముంటాయి చెప్పండి. ఇప్పుడు సపోజ్ మనకి జాబ్ వచ్చింది అనుకోండి, 1 year కంప్లీట్ అయిందంటే యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ అండి అని అంటాం కదా, యానివర్సరీస్ ఉంటాయి. ఇంకా సో ఒకవేళ బ్యాప్టిజం తీసుకున్నాం అనుకోండి, బాప్టిజం తీసుకున్న రోజు అండి అంటాము. వెరీ గుడ్. సో ఇవన్నీ ప్రాముఖ్యమైన రోజు. మన ఎవ్వరికి లేని రోజు, యేసయ్యకి మాత్రమే ఉన్న రోజు ఏంటో తెలుసండి? ఒకటి రిజరక్షన్ డే. మనకు డెత్ డే ఉంటుంది, కానీ ప్రభువుకి ఇప్పుడు భవిష్యత్తు ఆయన మనకిస్తాడు ఈ రిజరక్షన్ కూడా. కానీ ఆయనకు మాత్రమే ఉన్నది ఏంటంటే రిజరక్షన్ డే, పునరుద్ధాన రోజు అన్నమాట. మరణించి తిరిగి లేచిన రోజు. ఆయన సజీవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృత్యుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూడండి, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృత్యుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. సో యేసు ప్రభు తన నోటితో పలికిన మాట, మృతుడనయ్యాను కానీ ఇదిగో యుగ యుగములు ఎలా ఉన్నాను? ఇప్పుడు సజీవుడుగా ఉన్నాను. చూడండి, మన ప్రభు సజీవుడిగా ఉండడం అన్నది ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనం ఇప్పటి వరకు పాటలు పాడాం. ఇప్పటి వరకు ఏం చేసాం? ఎవరి కోసం పాడాం? ప్రభువుని స్తుతించినాం. ఒకవేళ ఆయన మరణించే ఉన్నాడు అనుకోండి, మన పాటలకు ఏమైనా అర్థం ఉందండి? ఆయన స్తుతించడానికి మన పాటలు పాడుతున్నాం. ఎందుకంటే మన స్తుతులు ఆయన వింటున్నాడు. ఆయన అర్థం ఉంది మనం చేసిన దానికి. మనం ప్రార్థన చేస్తున్నామండి, మనం ప్రార్థన చేసిన దానికి కూడా అర్థం ఉంది. ఎందుకు? మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన వింటున్నాడు. అంతేకాదు, ఆయన సజీవుడు కాబట్టి మళ్ళీ తిరిగి మన ప్రార్థనకు జవాబు కూడా ఆయన ఇస్తాడు. సో మన కష్టాలను ఆయన చూస్తున్నాడు, ఆయన స్పందిస్తాడు. సో ఈ మాటలన్నీ కూడా మనల్ని ఎంత ధైర్యపరచాలి అంటేనండి, ఆయన సజీవుడు కాబట్టే నాకెంతో ధైర్యం. ఒక రేపటిని నేను ఎదుర్కోగలనంటే దానికి కారణం నా ప్రభు సజీవుడైన దేవుడు. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో కదండి. బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో ఈ సాంగ్ ఉంటుంది. ఎంత అద్భుతమైన పాట. ఆయన బ్రతికున్నాడు కాబట్టి నేను ధైర్యంగా రేపటిని ఎదుర్కోగలను. ఆయన ఉన్నాడు నన్ను చూసుకోవడానికి, నన్ను నడిపించడానికి. ఆయన బట్టే ఆయన సజీవుడు కాబట్టి నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను. సో మొట్టమొదటిగా అండి, మనం ప్రభుని ఆయన్ని స్తుతించడానికి ఆయన ఎవరు అని అంటే ఆయన సజీవుడైన దేవుడు. అంతేకాదండి, ఆయన ఎవరు అన్న ప్రశ్నకు ఇంకొకటి ఏంటంటే ఆయన సర్వ అధికారి అయిన దేవుడు. ఆయన ఎవరండి? ఎలా చెప్పారు చూడండి, 18వ వచనం చూడండి, కొంచెం కిందకి వెళ్ళి మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఈబడి ఉన్నది. సో ఆయన సజీవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరంటే సర్వాధికారి అంటే ఏంటి అర్థం? చూడండి, ఇందాక మనం గాస్పుల్ ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఆ జంక్షన్లో పోలీస్ ఆయన ఉన్నారు. ఆయన ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. బళ్ళు స్పీడ్ మీద వచ్చేస్తూ ఉంటే మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం అందరం. ఆయన స్టాప్ అని అన్నాడు అనమాట. స్టాప్ అని వెంటనే ఎంత స్పీడ్ మీద వచ్చిన వెహికల్స్ కూడా వెంటనే ఏం చేసేది తెలుసా? ఆగిపోయాయి. మనల్ని వెళ్ళే వరకు ఆయన ఒప్పుకొని తర్వాత గో అని అన్నాడు. అప్పుడు అన్ని వెహికల్స్ అన్నీ వెళ్ళాయి. ఆయన పెట్టాడు కాబట్టి ఆగేయండి. నేను స్టాప్ అంటే అవి ఆగవు. ఎందుకు? మనకి అధికారం లేదనమాట. వీ డోంట్ హ్యావ్ అథారిటీ. ఆయన అన్నాడు కాబట్టి ఆగే అన్నమాట. అధికారం అంటే ఆయన కిందనున్న ప్రతీది కూడా ఆయన మాటకి ఏం చేస్తే లోబడతాయి. యేసయ్యకి సర్వాధికారి అంటున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వంపై, మనుషులపైన, మనుషుల ప్రాణాలపైన, జంతువులేంటి, సృష్టి ఏంటి, ప్రతీది కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయన్నమాట. ఇంతకీ ఏ సందర్భంలో అండి ఈ మాట చెప్తున్నాడు ప్రభు అని అంటే అక్కడ అంటున్నాడు చూడండి, మీరు సర్వలోకములకు వెళ్ళి ఏం చేయాలంటున్నాడు చూడండి, 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి అన్నాడు. చూసారా మాట? సువార్త చెప్పమంటున్నాడు. సువార్త చెప్పమని మనకు చెప్పి ఆయన అంటున్నాడు సర్వ అధికారము నా చేతుల్లో ఉంది. ఇప్పుడు చూడండి, మనం బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి మనం వెళ్ళాం. మనకి ఏ జ్ఞానం ఉందండి? ఇప్పుడు చాలామంది వాక్యం వింటున్నారు, మనమేమో మాటలు చెప్తున్నాం. అక్కడ సువార్త కార్యం
రక్షణ కార్యం జరగాలి అంటే, హృదయాలు మార్పు చెందాలి అంటే మనకు మనంగా, నీకు నువ్వుగా, నాకు నేనుగా ఏమీ చేయలేం. కానీ ప్రభువు మాట ఇచ్చాడు ఏంటంటే, నువ్వు నా అధీనంలోనే ఉన్నావు, ఆ వాక్యం వింటున్నవాడు కూడా నా అధీనంలోనే ఉన్నాడు, నీ మాటను ఉపయోగించుకొని వాడు హృదయాన్ని తెరిచే ఆ సర్వ అధికారం కూడా నా చేతుల్లో ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అంటున్నాడు అనమాట. ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి ఆ ధైర్యంతోనండి మనం వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. అది మన ధైర్యం అన్నమాట. అంతేగాని మన మాటకారితనం కాదు మన ధైర్యం, లేకపోతే ఇంకేంటి కాదండి మన ధైర్యం. ప్రభు సర్వ అధికారి కాబట్టి ఆ ధైర్యంతోనే మనం వెళ్ళి లోకాల్లోకి వెళ్ళి ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నాం అనమాట. సో ఇక్కడ 2 కీలకమైన మాటలు ప్రభుని గురించి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ఎవరు? మొదటిది ఆయన సజీవుడైన దేవుడు, రెండోది ఆయన సర్వ అధికారి. ఇంకోటండి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరు? ఆయన నమ్మదగిన దేవుడు. అది ఎలా చెప్పారండి అంటే చూడండి, ఇక్కడ తాను చెప్పినట్లే అన్న మాట ఉంటుంది చూడండి, 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఈ లైన్ చాలా పవర్ఫుల్. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, చాలామంది చెప్పినట్లే చేసాడండి అని అంటాం, కానీ ఇక్కడ ప్రభు చెప్పింది మామూలు మాట కాదు. ఏమన్నాడు? నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని చెప్పి మాట అన్నాడు. అలాగని ఏ మనిషి కూడా అలాంటి మాట అనలేడు అసలు. నేను మరణిస్తాను మళ్ళీ లెగుస్తానని ఎవడో దొంగడు అనగలేమో, కానీ నిజాయితీపరుడైతే మాత్రం అలాంటి మాట అనలేడు అన్నమాట. కానీ ప్రభు ఎంత మాట అన్నాడు చెప్పండి? నేను మరణిస్తాను, తిరిగి లేస్తానన్న మాట అన్నాడు. నిజంగానే మరణించాడు, తిరిగి లేచాడు. తాను చెప్పినట్లే అలా చేశాడంటే యేసు ప్రభువుని గురించి ఏ లక్షణం మనం నేర్చుకోవచ్చు ఇక్కడ? మాట మీద నిలబెట్టుకుంటున్నాడంటే అర్థం ఏంటండి? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు అంటే ఆయన ఏ మాట చెప్పినా సరే మనం ధైర్యంగా నమ్మొచ్చు అన్నమాట. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు మన వాక్యంలో. కొన్ని వాగ్దానాలు మనం చూద్దామా? ఆయన ఇచ్చిన వాగ్దానాలు కొన్ని. నాతో కలిసి కొన్ని వచనాలు చూడండి. కీర్తన 34:9-10 వచనాలు. చదవండి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమి కొదువ లేదు. ఇంకా సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో అక్కడ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? సింహపు పిల్లలేమన్నా లేమో ఉంటే కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటే అర్థం ఏంటంటే ఆయన మన జీవితంలో ప్రతి మేలు కూడా ఆయన చేస్తాడు. ప్రతి మేలు కూడా చేస్తాడు. అది ఆయన మనకిచ్చిన మంచి వాగ్దానం. ఇంకా కీర్తన 91 ఒకసారి తీయండి. అక్కడ దాదాపు ఒక 8 వాగ్దానాలు వరుసగా రాయబడి ఉంటాయి. మనం ఇది కంఠస్థం చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ప్రభువు ఇచ్చిన వాగ్దానాలు ఇవి. కీర్తన 91 13వ వచనం, 13వ వచనం. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదవ సింహాలను భుజంగములను అనగదొక్కెదవు. చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాడట. ఇంకా చూడండి, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాడు. సో తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. ఇంకా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాడు. సో ఏంటేంటి చేస్తూ ఉంటాడంట? తప్పిస్తాడు, ఘనపరుస్తాడు, మన ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తాడు, ఇంకా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాడు, ఇంకా అతను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడట, అతనికి తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. వా, ఎంత విలువైన వాగ్దానాలు చూడండి. ఏమండి, దేవుడు నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటి? ఆయన వాగ్దానం ఇచ్చి ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడనమాట. మనుషులు మాట ఇస్తారు కానీ ఏం చేయరు? నెరవేర్చరు. నేను యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో యెహోషువ ఫస్టే చెప్తాడనమాట, దేవుడు మాట ఇచ్చాడు, ఆయన తోడుగుంటానని మాట ఇచ్చాడు, ఆయన చెప్పినట్లే సమస్తాన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథంలో
యెహోషువ 23:14. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంలో వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి ఆయనను తప్పి ఉండలేదు. ఆ మాట చూడండి, ఆయన ఇచ్చిన మాటల్లోనంట ఒక్కటైనా కూడా తప్పి ఉండలేదు. అనుభవపూర్వకంగా ఎరుగుదురు అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. ఆ మాట చూసారా, వాటిలో ఒక్కటైనను ఏమవ్వలేదట, తప్పి ఉండలేదు. అంటే అర్థం ఏంటి, ఆయన ఏంటి మాట ఇచ్చాడో ఉన్నదున్నట్టు సమస్తాన్ని ఆయన ఏం చేశాడు, నెరవేర్చాడు. ఇంకోటి తెలుసా, యెహోషువ ఏ టైంలో చెప్తున్నాడు ఈ మాట చెప్పండి. అక్కడ రాసినట్టు చూసా 14th verse, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. అంటే అర్థం ఏంటి, సర్వలోకుల మార్గం నిలుచున్నానంటే ఆ ఫ్రేజ్కి అర్థం ఏంటో తెలుసా, చనిపోతున్నాను నేను, కాసేపట్లో నేను చనిపోతాను, ఇంకా గంటలే ఉన్నాయి నాకు. అలాంటప్పుడు ఏది పడితే అది మాట్లాడతారా, విలువైన మాటలు మాట్లాడతారా అండి? ఇంకా ప్రాణం పోతుందన్నమాట. అలాంటప్పుడు అందరిని పిలిచిపెట్టి వృద్ధుడు ముసలోడు అయిపోయాడు అనమాట. తన జీవితాన్ని అంతటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి నించోబెట్టి అంటున్నాడు, ఇదిగో నేను ఇంకా మరణిస్తున్నాను, ఒక్కడు మాత్రం నేను ధైర్యంగా చెప్పి నేను మరణించాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా, నా దేవుడు మోషే మరణించిన తర్వాత నన్ను పిలిచాడు, నన్ను ధైర్యపరిచాడు. బలహీనుణ్ణి, గడగడగడ ఉణుగుపోతున్నాను, నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలను అని. అలాంటప్పుడు ఆయన నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నేను ఇప్పుడు చూస్తున్నాను, నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన ఇచ్చిన ఏ మాట అయినను తప్పిపోలేదు. అన్నీ ఏమయ్యాయి, నెరవేరాయి. అన్నిట్లు కూడా ఆయన నెరవేర్చాడు. అంతే అంటున్నాడుగా, అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. సో దీనంతప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఏమండి, మనం ఒక్కొక్కసారి అండి కొన్ని విషయాల్లో కురింగిపోతూ ఉంటాం. ఒకసారి కొన్ని మన జీవితం ఆలస్యం అవుతున్నాయని, అనుకున్నవి జరగట్లేదని, మనకంటే చాలామంది మేళ్ళు పొంది ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం అక్కడే ఉంటున్నట్టు. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి లోటు ఉంది, దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా, నాకు సహాయం చేస్తాడు కదా అని చెప్పి ఒక్కొక్కసారి కృంగుదల వస్తుంది. చూడండి, దేవుడు మాట ఇచ్చాడు, ఎప్పుడు నెరవేర్చాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన టైంలో ఆయన ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. ఎందుకంటే నువ్వు నేను నమ్మాల్సిందే, ఆయన నమ్మదగిన దేవుడు. అది ఇన్ హిస్ టైం మనం నమ్మాల్సిన ఒకే సత్యం ఏంటంటే, ఆయన ఇచ్చిన ప్రతి మాట ఆయన ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. నేను విడువను ఎడబాయని అన్నాడు. ఇంకోటి తెలుసా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే ఒక వాగ్దానం ఏదంటే, మత్తయి సువార్త 6:6 నాకు దేవుడిచ్చిన, అంటే January 1st లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాగ్దానం. మత్తయి సువార్త 6:6, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఉంది చూసారా ఆ మాట అంతా, చూడండి Matthew 6:6 ఉందా. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. అంటే అర్థం ఏంటి, మనుషులు చూడరు, మనుషులు చూస్తారని నువ్వు అనుకోక, నిన్ను ఎవరు గమనిస్తున్నారు, దేవుడు గమనిస్తున్నాడు. నీ పని ఏంటో, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. నీ రహస్యం అంతా కూడా ఆయనకు తెలుసు. రహస్యమందు చూచు నీ తండ్రి ఆయన నీకేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మనుషుల యొక్క ప్రతిఫలం కోసం వెయిట్ చేయొద్దు. మనుషుల యొక్క చప్పట్ల కోసం కాదు నువ్వు చూడాల్సిందే, మనుషుల యొక్క అభినందనల కోసం కాదు నువ్వు చూడాల్సిందే. రహస్యమందు చూచు నీ తండ్రి, నీ దేవుడు నీకు తగ్గ ప్రతిఫలం నీకు ఇస్తాడు. అది పాయింట్ అనమాట. సో ఆయన మాట ఇచ్చాడంటే మాటకు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆయన ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఏమండి, దేవుడు మీకేంటి వాగ్దానాలు ఇచ్చాడు మీకు గుర్తున్నాయండి? మనం ఎప్పుడు తెస్తామంటే January 1st తెస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం December 31st నీకు గుర్తొస్తుంది మనకి, గత సంవత్సరం ఏ వాగ్దానం రా బాబు దేవుడు ఇచ్చాడు నాకు అని. అది కాదండి. ఏమండి, బ్యాంకులో డబ్బులు తీసుకోవడానికి మనం చెక్ మీద రాస్తాం. ₹1,00,00,000 చెక్ కన్నా విలువైంది ఏంటో తెలుసా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం. నిజం చెప్తున్నా, ₹1,00,00,000 చెక్ కన్నా విలువైంది దేవుడికి ఇచ్చిన వాగ్దానం. దాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. నువ్వు మర్చిపోయినా సరే ఆయన ఇచ్చిన మాట మాత్రం ఆయన మర్చిపోడు. నువ్వు చేయాల్సిందంటే ఆయన నెరవేర్పును చూసి తిరిగి ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఇంకో వాగ్దానం జ్ఞాపకం వస్తుందండి. యెషయా గ్రంథం 26:3 చూడండి. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో
వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో, అంటే ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడిపోతామనంట, దేవుడు మనకేమిస్తాడట? పూర్ణ శాంతి. నీకు శాంతి లేదా? నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని మీద కంప్లీట్గా ఏం చేయి? ఆనుకో. యు రెస్ట్ ఆన్ హిమ్. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. కీర్తన 25 ఇక్కడ ఒక వాగ్దానం ఉంటుంది చూడండి. కీర్తన 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధిస్తాడు. ఆ మాట చూసారా? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి ఏం చేస్తాడు? మన జీవితంలో ఎన్నో మార్గాలు కోరుకోవాలి. కోరుకోవడం అంటే అర్థం ఏంటి? డెసిషన్ మేకింగ్. ఈ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం చేయాలా, ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలా, లేకపోతే ఎక్కడ నివసించాలి, లేకపోతే బిడ్డకు ఎలాంటి కోర్సు తీసుకోవాలి, లేకపోతే జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయం సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలోనో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు అక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కోరుకొనవలసిన మార్గాన్ని నేను నీకేం చేస్తాను? బోధిస్తాను. ఎంత విలువైన మాట చూడండి. గాడ్ విల్ హెల్ప్ యూ టు టేక్ అ డెసిషన్. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఈ వాగ్దానం చేత పట్టుకొని, ప్రభువా నాకు ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు నమ్మదగిన దేవుడు, కోరుకొనవలసిన మార్గాన్ని నువ్వు నాకేం చేస్తానంటున్నావు? బోధిస్తున్నావు కదా నాయన, బోధిస్తానన్నావు కదా నాయన, నాకు సహాయం చేయతండి అని చెప్పి తగ్గించుకొని వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటానండి. ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అది నువ్వు నిజంగా అనుభవిస్తేనండి ఆయన స్తుతించకుండా నువ్వు ఉండలేవన్నమాట. సో మొదటి ప్రశ్న ఏంటంటే నేర్చుకున్నాను చెప్పండి. 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన సజీవుడైన, సర్వ అధికారం ఆయనకున్నది. మూడోది, ఆయన నమ్మదగిన దేవుడు. ఓకే, సో రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం, కొంచెం ఫాస్ట్గా చూద్దాం. రెండోది ఏంటో, వాట్ హీ హెస్ డన్ ఫర్ అస్. రెండో ప్రశ్న ఏంటనుకున్నాం? ఆయన మనకేమీ చేశాడు. ఏం చేశాడు ఆయన? ఇదే మనం మెయిన్ భాగానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని కలిసినప్పుడు ఆయన పలికిన మాట చూడండి. 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మ్రొక్కగా, యేసు భయపడుకుడి. చాలు, చూడండి ఆ మాట, మీరు భయపడుకుడి. ఆ మాట చూసారా? భయపడుకుడి అన్న మాటే చాలా విలువైన మాట. యేసు ప్రభు మనకేం చేశాడు అండి అని అంటే, ధైర్యాన్ని ఇచ్చాడు. జీవితానికి ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు కాస్త భయపడిపోతున్న వ్యక్తికి ఇలాగొచ్చి భుజం తట్టి, ఇంక నువ్వు భయపడవసరం లేదు అంటే అర్థం ఏంటి? ఇంక ధైర్యంగా ఉండు, ఇంకా నేనున్నాను కదా నీకు, ఇంక ధైర్యంగా ఉండు. మన జీవితానికి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావో నువ్వు. మనుషులు సాధారణంగా దేనికి భయపడతారో తెలుసా? ఒకటి, ఒంటరితనం. అంటే అర్థం ఏంటి? అమ్మో నన్ను అందరూ వదిలేస్తారేమో, నేను ఒక్కడే అయిపోతారేమో, నాకు ఎవరు ఉండరేమో, నాకు కష్టం వస్తే నన్ను ఆదరించడానికి ఎవరు ఉండరు. నిజంగా మనుషులు ఉండరండి. మనం అనుకుంటున్నాం మనుషులు నమ్మకస్తులు వీళ్ళందరూ ఉంటారు నా చుట్టూ అనుకున్నాం. ఎవడు ఉండడు. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇక్కడ చేమలు తీసుకురావాలనుకుంటే ఏం చెప్తే సరిపోద్దండి? చేమలో, ఏగలో ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? ఏదో స్వీట్ పెట్టండి, ఇక్కడ వద్దని వచ్చేస్తాయి, వచ్చేసి ఎక్కడే ఉంటాయి. అవన్నీ పోవాలంటే అది తీసేయండి, ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట. మనుషులు అంతే. నీకు బలం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, వాళ్ళకి ఉపయోగం ఉన్నప్పుడు ఏం చేస్తారు? మన చుట్టూ ఉంటారు. నువ్వు అనుకుంటావు, బాబోయ్ నన్ను ఎంత ప్రేమించేస్తున్నారు వీళ్ళు. కాదు, వాళ్ళు వచ్చింది ఇంకో కారణాల కోసం, పీల్చుకోవడానికి వస్తున్నారు అన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి పోతూ ఉంటాయి మన జీవితంలో, ఎప్పుడు ఉండవు అవన్నీ. ఒంటరి అయిపోతావు. దావీదు రైట్ ఎగ్జాంపుల్ అండి. దావీదు ఒక దగ్గర అంటాడు, దేవా నేను ఏకాకిని అంటాడు. ఒక కీర్తన రాస్తాడు, ఏమంటాడు? నేను ఏకాకి అంటే అర్థం ఏంటి? ఒంటరి. అదేంటయ్యా దావీదు, ఒకనొక టైంలో నువ్వు గొలియాతుని చంపినప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్స్ పాడారు కదా. వాళ్ళందరూ ఏమైపోయారంటే, నేను వాళ్ళకి సహాయం చేసినప్పుడు నా చుట్టే ఉన్నారు, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, సౌలు నన్ను తరుముతూ ఉంటున్నాడు, భయపడిపోతున్నాను, నేను ఏకాకిగా వదిలేశారు. యేసు ప్రభు ఆయన ఒంటరితనాన్ని ఆయన భరించాడండి. ఎంత ఒంటరితనం అంటే, అప్పటి వరకు శిష్యులు ఏమన్నారు? ఇదిగో అవసరమైతే నీకోసం ఏం చేస్తాం, ప్రాణం పెట్టేస్తాం అని. ఆయనని అరెస్ట్ చేశారంటే ఎక్కడికక్కడ చెదిరిపోయారంట, ఒంటరిగా వదిలేసి. ఒంటరితనం అన్న బాధ ఏంటో ఆయనకి తెలుసు. కానీ ఆయన నీకు ఇచ్చిన మాట ఏంటంటే, ఇమ్మానుయేలుగా నేను నీకు ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. యేసుప్రభు శిలువ మీద ఆ ఎడబాటును భరించాడు కాబట్టే
మన పాపాలు క్షమింపబడ్డాయి. దేవుడు మన చేయి పట్టుకున్నాడు, ఆయన మన చేయి విడిచిపెట్టడు. మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టి కిందన 23వ వచనంలో అంటారు తనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే యేసుగా ఆయన రక్షిస్తేనే ఇమ్మానుయేల్గా మనకు ఎలా ఉంటాడు? తోడుగా. యేసు మన పాపాల నుంచి రక్షిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు, ఇమ్మానుయేల్గా మనకు తోడుగా ఉంటాడు. పాపం విడుదల పొందితేనే దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. అంత గొప్ప కార్యాన్ని చేసి దేవుడు అంటున్నాడు, నేను నీకు ఎలా ఉంటాను? తోడు. ఈ సమయంలో కూడా ప్రభు నీకు నాకు ఎలా ఉన్నాడండి? తోడుగా ఉన్నాడండి. అందుబట్టే మనం ప్రభుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. ఆయన మనకేం చేశాడండి? ఆయన ధైర్యాన్ని ఇస్తాడు మన జీవితాన్ని. ఇంకోటి, మనుషులు ఒంటరితనానికే కాదు, ఇంకా దేనికి భయపడతారంటే మరణానికి. దేనికి భయపడతారు? హెబ్రీ పత్రిక 2:14-15 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలువాడాయని. చూడండి, ఇక్కడ అంటున్నాడు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మనుషులందరట ఒక భయంతో బ్రతుకుతున్నారట. దేనికోసం భయం? ఏంటి ఆ భయం? మరణ భయం. హాస్పిటల్స్కి బిజినెస్ హ్యాపీగా అవుతుంది. ఎందుకు? మనుషులకి ఏ భయాలు ఉన్నాయి? మరణ భయం. నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే చచ్చిపోతావు బాబు అని అన్నారు అనుకో, అంతే, ఎంతన్నా కావాలండి తీసుకోండి, నన్ను బతికించేయండి అంటాం. జిమ్స్, అంతేకాకుండా ఈ హెల్త్ సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా బిజినెస్ ఎందుకు అవుతున్నాయంటే మనుషులకి మరణ భయం. ఎంత భయపడుతున్నా మరణాన్ని మాత్రం మనం తప్పించుకోలేమన్నమాట. ఇప్పుడు చూడండి, మరణం అంటే ఎందుకండి భయము అంటే, మనిషి ఇప్పటి వరకు అన్నీ జయించుకుంటూ వచ్చాడు. మనిషి జయించలేనిది ఏమీ లేదు, అన్నీ జయిస్తున్నాడు అనమాట. ఏమనుకుంటే అది జయిస్తున్నాడు. చంద్రమండలం మీద ఏంటి ఉంటుందో చూద్దాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే, రాకెట్ వేసుకుని వెళ్ళిపోయాడు. రకరకాల టెక్నాలజీస్ ఉపయోగించుకొని జబ్బులు వచ్చాయి, జబ్బులను జయించేశాడు. ఇంతకుముందు పురాతకాలంలో భయంకరమైన వ్యాధులు వచ్చేవన్నమాట. ఎలాంటివంటే స్మాల్ పాక్స్ అని, తర్వాత ట్యూబర్క్లోసిస్, కలరా అని. అది వచ్చాయంటే మనుషులు దడ్ మన రాలిపోయేవారు. కానీ ఇప్పుడు అవన్నీ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఎందుకంటే వాటిని కూడా మనిషి ఏం చేసేస్తున్నాడు? జయించేసుకుంటూ వచ్చేస్తున్నాడు అన్నమాట. అన్నీ జయిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఒకటి మాత్రం జయించలేకపోతున్నాడు. ఏంటది? మరణాన్ని జయించలేట్లేదు. మరణాన్ని ఎందుకండి జయించలేకపోతున్నాడు అంటే మరణానికి కారణం ఒకటి ఉంది. పాపానికి వచ్చే జీతం ఏంటండి? మరణం. మనం ఎందుకండి జయించలేకపోతున్నాం అంటే మనలో ఏముందండి? పాపం. ఆ పాపమే మనల్ని చంపేస్తుంది అన్నమాట. ఆ పాపాన్ని పోగొడితే తప్ప ఆ మరణం నుంచి మనకు జయము రాదు. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని ఆయన తీసుకొని ఆ పాపానికి వచ్చే జీతమైన మరణాన్ని పొంది జయించాడు. అపోస్తల కార్యములు 2:24. అపోస్తల కార్యములు 2:24. ఎన్నో వచనం చదువుతున్నారు? అపోస్తల కార్యములు 2:24. రైట్. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎక్కడికి ఆగుదాం? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మనకేమో ఏమవుతుంది? మరణాన్ని మనం జయించలేకపోతున్నాం. మరణం మనల్ని బంధించేస్తుంది. ఎందుకంటే మనలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి మనం మరణాన్ని జయించలేకపోతున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్. ద డెత్ కెనాట్ కంటైన్ జీసస్. ఎందుకంటే ఆయనలో పాపము లేదన్నమాట. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఓడించేశాడు. మరణం ఆయన దగ్గర ఓడిపోయింది. ఇప్పుడు చూడండి, బాక్సింగ్ చేసేటప్పుడు అవతల వ్యక్తి కింద పడిపోయాడు. ఎంపైర్ ఏం చేస్తాడు? రెఫరీ ఏం చేస్తాడు? 10 నెంబర్లు ఎక్కడతాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అనేటప్పటికి పడిపోయినాడు ఏం చేయాలి? లెగాలి. లెగిస్తేనే గెలిచినట్టు, అంటే మళ్ళీ ఆడొచ్చు.
లేకపోతే పక్కోడికి ఏం చేస్తారు, వెంటనే గెలిపించేస్తారు. ఇక్కడ మరణానికి ప్రభువుకి యుద్ధం జరిగిందనమాట, ఫైట్ జరిగింది. మరణం నిజంగానే ఆయన కొట్టింది, ఆయన పడిపోయాడు. కానీ 10 నెంబర్ అవసరం లేదు దానికి, 3 రోజులే. శుక్ర, శని, ఆదివారం మళ్ళీ తిరిగి లేచాడు. మరణం ఓడిపోయింది. మరణపు ముళ్ళుని ఆయన ఏం చేశాడు, విరిచేశాడన్నమాట. మన మరణాన్ని ఆయన తీసుకుని ఓడించేశాడన్నమాట. ఇప్పుడు 1 కొరింథీ 6:14 ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. 1 కొరింథీ 6:14 ఆయన ఇచ్చే గొప్ప నిరీక్షణ. 1 కొరింథియన్స్ 6:14 అది మన ధైర్యం. చూడండి, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. మనం మరణాన్ని జయించలేకపోతున్నాం. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ప్రభు ఏ రీతికైతే మరణం జయించి తిరిగి లేచాడో మనం మరణిస్తాం. ఆయన వచ్చి మరణాన్ని నుంచి మనల్ని ఏం చేస్తాడట, లేపి మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. అది ఆయన మనకిచ్చిన గొప్ప వాగ్దానం. సో మనం మరణించినా సరే ఎంతో నిరీక్షణతో మరణిస్తాం. ఏంటి ఈ మరణం? ఇలా కళ్ళు మోస్తాను, ప్రభు వచ్చి నన్ను లేపి ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ధనవంతుడు లాజరు కథలో ఏముంటుందంటేనండి, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. అయితే లాజరు గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆయన మరణించాడు, వెంటనే ఏం జరిగింది? దేవుడు ఆయన దూతలను పంపించి లాజరు యొక్క ఆత్మను అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి తీసుకొని వెళ్ళిపోతారు. అంత అద్భుతమైన సీన్ జరిగిందనమాట. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి కారు పంపించారనుకోండి, మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం. బాబు నాకు కారు పంపించారండి. కానీ దేవుడు మన ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరిని పంపిస్తాడు? కారు పంపిస్తాడా? ఎవరిని పంపిస్తాడు? దేవదూతలు. ఇక్కడ అందరూ ఒకవేళ మనం మరణించాలనుకోండి, ఏడుస్తారు, మన చుట్టూ కూర్చొని ఏడుస్తారు, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు. బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది చెప్పండి? మన ఆత్మను దేవదూతలు వస్తున్నారు, ఆత్మను పట్టుకొని తీసుకెళ్తే పరలోకంలో మనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ అనమాట. రండి 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 రండి. మనం కిందనేమో వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, పైనేమో పరలోకంలో చక్కగా ఆహ్వానం పలికి దేవుని భక్తులతో దూతలతో దేవునితో ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. పరలోకంలో మరణం ఓడిపోయింది ఆయన బిడ్డలకు. సో అందుకోసం మనకేం లేదు, మరణ భయమే లేదు. ఇప్పుడే మనం పాట పాడాం, మరణ భయము లేదు ఇక అని. ఏ పాట అది? లేచినాడురా సమాధి, ఇందులో ఉంది కదా. మరణ భయము లేదు మనకి. లోకానికి ఆ నిరీక్షణ లేదండి. లోకానికి మరణం తర్వాత ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. ఎందుకు తెలియదు అని అంటే, వాక్యం చదవక. వాక్యంలోనే మనకు ఆ సత్యాన్ని ప్రభు ఇచ్చాడు. మరి భవిష్యత్తు ఏంటండి అంటే, మరణించి ఇంకా దూతలు రావడం కాదు. రక్షింపబడకపోతే ఎవడొస్తాడు తెలుసా? సాతాను వచ్చి ఈడ్చుకొని ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అది ఎందుకంటే పాపంతోనే చనిపోతే నరకమే దిక్కు. కానీ మనకి ప్రభు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, మరణ భయం లేకుండా చేశాడు ఆయన. ఇంకోటి, భవిష్యత్తుకు భయపడతా ఉంటాం. ప్రభు ఏమన్నాడు? రేపటి గురించి మీరు అసలు చింతించొద్దు అంటున్నాడు అనమాట. ఎందుకంటే మనకు రేపు ఏమి కావాలో ప్రతీదీ ఆయన చూసుకుంటాడు. సో భయాన్ని పోగొట్టిన దేవుడు. ప్రభు బిడ్డలకే ధైర్యం అండి, అవిశ్వాసులకు ఆ ధైర్యం లేదండి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడు స్త్రీలకు ఏం చెప్పాడంటే, భయపడకుడి అని చెప్పాడు. కానీ అక్కడ కొంతమంది ఆల్రెడీ భయపడిపోయి బిగిసిపోయి పడిపోయి ఉన్నారు. ఎవరు? సైనికులు. ప్రభు తిరిగి లేచినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. అప్పటి వరకు అక్కడ సైనికులు అందరూ కూడా పెరాలసిస్ వచ్చినప్పుడు కింద పడిపోయారంట కిందకి. అంతే. కానీ వాళ్ళని చూసి బాబు భయపడకండి అని ఏం అనలేదే. వాళ్ళకి ఎందుకు అనలేదు? వాళ్ళు నిజంగానే భయపడాలి, నిజంగానే భయపడాలి. ఎందుకంటే వాళ్ళు శిక్షను ఎదుర్కోబోతున్నారన్నమాట, భయపడాలి. కానీ ఆయన బిడ్డలైన వారు భయపడవసరం లేదు. ఒంటరితనానికి భయపడవసరం లేదు, మరణానికి కూడా భయపడవసరం లేదు. ఇంకోటి, సహోదరులు అన్నమాట అంటున్నాడండి. చూడండి, మత్తయి సువార్త 28లోనే మా సహోదరులకు తెలియజేయండి అంటున్నాడు. చూడండి, ఎన్నో వచనం? 10వ వచనం. యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవల్లని వారు అక్కడ నన్ను చూతారని వారితో. శిష్యులు ఏమని పిలుస్తున్నాడు? సహోదరులు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో సహోదరులు అంటే అర్థం బ్రదర్స్. బ్రదర్స్ అంటే, బ్రదర్ అంటే కుటుంబ సభ్యుడు అని అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అన్నయ్య, తమ్ముడు అలాగనమాట.
నా బ్రదర్ అన్నట్టున్నాడు. ప్రభు మనల్ని ఆయన సహోదరులుగా, ఆయన సహోదరులుగా చేసుకున్నాడు అనమాట. ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు మనల్ని. అది ఆయన మనకు చేసింది. రక్షించాడు, మరణ భయాన్ని తీసేశాడు. కాదు, ఆయన కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడు. నువ్వు నా సహోదరుడు అంటున్నాడు అన్నమాట. సహోదరుని మనకంటే పెద్దోడు అనుకోండి, ఏమంటాం సాధారణంగా? అన్న అంటున్నాం. సో యేసుప్రభు మనకేంటి? మన అన్న కదండి. అది మన ధైర్యం, అది మన ధైర్యం. సో మూడో ప్రశ్న క్లుప్తంగా చూసి మనం ముగించుకుందాం. ఇంత ప్రభువుని మనం ఏ రీతిగా స్పందించాలి? మొదటిది, ఆయనకి మొక్కాలట. చూడండి, మత్తయి సువార్త 28:9 చూడండి. 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుట వచ్చి ఆయన ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఆయనకి ఏం చేశారటండి? మ్రొక్కిరి. మ్రొక్కటం అంటే అర్థం ఏంటండి? మనకు తెలిసిన మన భాషలో మ్రొక్కటం అంటే ఏంటి అర్థం? ఇలా నమస్కారం పెట్టడం అంటున్నాడు. అసలు మ్రొక్కడం అన్న మాటని కరెక్ట్గా అర్థం ఏంటండి అని అంటే, బైబిల్లో ఫస్ట్ టైం మ్రొక్కడం అన్న మాట ఎక్కడ ఉపయోగపడిందంటే, అబ్రహాం అంటాడు, నేను నా కుమారుడైన ఇస్సాకు మేము వెళ్ళి కొండ ఎక్కి దేవునికి మ్రొక్కి వస్తాం అంటాడనమాట. ఏ సందర్భంలో అన్నాడు తెలుసా మాట? దేవుడు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు ఆయనకి. ఏంటి పరీక్ష? నువ్వు ప్రేమించిన ఒక్కగానికి కుమారుడు ఉన్నాడే, ఆ ఇస్సాకు నాకు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు బలి ఇవ్వాలి. అంతేనండి. వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, బిడ్డని పడుకోబెట్టాడు, కత్తెత్తేసాడు అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవునికి భయపడేవాడిని ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు అనమాట. సో అక్కడ మొక్కడం అంటే ఏంటంటేనండి, చూడండి జాగ్రత్తగా ఆ సీన్ ఆలోచిస్తే, ఇటుపక్క ఇస్సాకు ఉన్నాడు, ఇటుపక్కడ అడిగిన దేవుడు ఉన్నాడు అనమాట. ఈ ఇద్దరిలో అబ్రహాము తేల్చుకోవాలి, ఏంటి, నాకు ఇస్సాకు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఎవరు ముఖ్యమని అర్థమైందా? అంటే ఒప్పుకున్నాడు అక్కడ, నాకు దేవుడే ముఖ్యం, గాడ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. మొక్కడం అంటే ఏంటో తెలుసా? ముందు నాకు అన్నిటికంటే నా దేవుడే నాకెంతో విలువ. అది ప్రారంభం అన్నమాట. ప్రభువా, ఈ లోకంలో నా స్నేహితుల కన్నా, నా తల్లిదండ్రుల కన్నా, నా బంధువుల కన్నా, నాకున్న ఆస్తి కన్నా, అంతస్తు కన్నా, ఉద్యోగం కన్నా, అందం కన్నా, అన్నిటికంటే నాకు నువ్వంటే నాకు విలువ. నీ కోసం నేను ఏదైనా కాదంటానంతే. నీ సంతోషం కోసం నేను ఏదైనా కాదంటానంతే. ఎందుకంటే నువ్వే నాకెంతో విలువ. అది మొక్కటం. ముందు ఆయన్ని మన హృదయంలో చాలా విలువగా ఎంచుకోవడం అనమాట. యు ఆర్ మోస్ట్ వాల్యుబుల్ టు మీ. నీకంటే విలువ నేను ఇంకెవ్వరికి ఇవ్వను ఆయన. నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు నాకు ముఖ్యం. అంతేకాదు, అబ్రహాం అక్కడ ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకి లోబడ్డాడు. సో మొక్కటం అంటే ఆయన మాటకి ఏం చేయడం. ఆ లోబడ్డం కూడా ఎలా తెలుసా? వెంటనే లోబడ్డాడు. వెంటనే అంటే ఎంతసేపు పట్టింది ఆయనకి? రాత్రి దేవుడు చెప్పాడు, ఉదయం లెగిసి వెంటనే ఏం చేశాడు? లోబడిపోయాడు. వెంటనే లోబడ్డాడు. ఇష్టంగా లోబడ్డా, అయిష్టంగానా? ఇష్టంగా లోబడ్డాడు. ఇంకోటి తెలుసా? పూర్తిగా లోబడ్డాడు. దేవుడు ఆయనకి ఏం చెప్పాడండి? ఇస్సాకు నువ్వేం చేయాలి? బలి ఇవ్వాలి. బలి ఇవ్వాలి. ప్రభు ఎందుకులే బలిని ఆయన కొడతాను, లేకపోతే గిల్లుతాను, అలాగేమని అన్నాడు? చంపుతాను అంటే అంటే బలి ఇమ్మన్నాడు. వెళ్ళి ఏం చేసేసాడు? కత్తి అయితే ఒక మాటలో చెప్పండి, పూర్తిగా ఏం చేశాడు? లోబడ్డు. సో లోబడ్డం కూడా అంటే మొక్కడంలో ఇదంతా స్టడీ అనమాట. పూర్తిగా లోబడ్డం, ఇష్టంగా లోబడ్డం, ఇంకా వెంటనే లోబడ్డం. ఇష్టంగా లోబడ్డం కూడా చూడండి, నిజంగా ఒకవేళ అబ్రహాంకి అయిష్టంగా ఉందనుకోండి, బోల్డని సాకులు చెప్పును. ఎలాగంటే అలాంటప్పుడు ముందెందుకు ఇవ్వాలి, ఎలాగేమన్నా ఏమీ లేదు, దేవా నువ్వు అడిగావు కాబట్టి వెంటనే ఇష్టంగా పూర్తిగా నేనేం చేస్తాను? లోపల. ఎందుకంటే ఇస్సాకు అంట నాకు నువ్వెంతో విలువ, నీ మాట ఎంతో విలువ. ఎందుకంటే తెలుసా, నువ్వు మాట ఇచ్చావు, ఇస్సాకు నుండే నాకు ఏమిస్తానన్నావు? నా సంతానాన్ని నువ్వేం చేస్తానంటున్నావు? ఇస్రాయేలు వల్లే చేస్తానంటున్నావు. ఒకవేళ ఇస్సాకు చనిపోయాడు అనుకో, నువ్వు మళ్ళీ అవసరమైతే నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి బిడ్డను ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ లేపుతావు. అంత గొప్ప దేవుడు కాబట్టి ఇస్సాకు అంటే నువ్వు నాకు విలువ, నీ మాట అంటే నాకు ఎంతో విలువ అని చెప్పి ఆ రీతిగా మనం మొక్కాలండి. మొక్కడం అంటే జస్ట్ వెళ్ళి నమస్కారం పెట్టేసి ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వెళ్ళిపోవడం, అది వెరీ షాలో అనమాట. అది కాదు నిజంగా మొక్కడం అంటే. మొక్కడం అంటే ఏంటంటే ఆయన విలువగించుకోవడం, ఆయన మాటకి పూర్తిగా వెంటనే ఇష్టంగా ఏం చేయడం? లోబడ్డం.
ఆయన మాట మీద నమ్మకం ఉంచటం, ఇదండి నిజమైన మొక్కటం అంటే. సో ఆయన మొక్కాలి మనం. అంతేకాదండి, ఆయన ఎడల మనకేం ఉండాలంటే కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? ఇది ఎలాగ చెప్పారండి అంటే, ఇది ఒక్కటి చదివి మనం ముగించేసుకుందాం. యోహాను 20:11-12 వచనాలు. జాన్ 20, యోహాను సువార్త 20:11-12 వచనాలు. కాలమైన వాడిని కూర్చుని కనిపెట్టాను. వారు అమ్మ ఎందుకు ఏడ్చినావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియజేయమని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిల్చుంట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెతో అడుగున, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినాడలా, ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పము, నేను ఆయన ఎత్తుకొని పోవద్దని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బునీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. చూడండి, ఈ సందర్భం అంతట్లో కూడానండి మనకి ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే మగ్దలేని మరియ యేసు ప్రభు ఎడల ఏం చూపిస్తుంది అంటే కృతజ్ఞత చూపిస్తుంది. చెప్పండి మాట. యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరికి కనుపరుచుకున్నాడు చెప్పాలి మాట? మగ్దలేని మరియ. అంటే ఆయన తల్లి అయిన మరియ కాదు, మగ్దలేని మరియ ఎవరండి అని అంటే, ఆమెకు ఒక భయంకరమైన చరిత్ర ఉంది. భయంకరమైన చరిత్ర. ఆమె చరిత్ర గురించి ఒకసారి ఒక వచనం చూడండి. లూకా సువార్త 8 మొదటి 2 వచనాలు. లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ. ఇప్పుడు చెప్పండి, మగ్దలేని మరియ చరిత్ర ఏంటి? ఆవిడకి ఎన్ని దయ్యాలు పట్టాయి? 7 దయ్యాలు. 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియ. అసలు వినడానికే భయం వేస్తుంది. ఈవిడ ఒక్కతే వచ్చిందంట. ఎందుకు ఒక్కతే వచ్చింది? మిగిలిన వాళ్ళు ఎందుకు ఆవిడతో రాలేదు? చిన్న భయం ఉంది. ఏంటి, ప్రభు ఆవిడ దయ్యాలన్నీ వదలగొట్టాడు, అయినా భయం. ఏమో ఇంకో దయ్యం ఉండిపోయిందేమో, ఎందుకు వచ్చిందిలే, చాలా డేంజరస్. మనుషులే దగ్గర రానివ్వట్లేదండి. కానీ ఈమె ఉదయాన్నే వచ్చేసిందంట. ఎందుకు వచ్చిందండి అంటే, ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చింది. తీరా చూసేటప్పటికి బాధాకరమైన ఏంటంటే, రాయి దొరలింపబడి ఉంది. అక్కడేమో దోతలు ఉంటే వాళ్ళతో అడిగిందంట, అయ్యా మీరేమైనా మా ప్రభు శరీరాన్ని ఏమైనా తీసుకెళ్తే మాతో చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే, అక్కడేమో ప్రభు అన్నాడంట. ఏమని? అమ్మా ఒకసారి చదవండి అన్నమాట. జాన్, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పి అంటే, ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినట్లా ఆయన ఎక్కడి నుంచితో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోను. ఆ మాటల్లో చూడండి, ప్రభు పట్ల తనకేముంది? కృతజ్ఞత. ఏంటి ఆ కృతజ్ఞత చెప్పండి? ఆ ప్రేమ, కృతజ్ఞత ఏంటి? నేను ఒక భయంకరమైన మృగాన్ని, నేను మనుషులే నా దగ్గర రావట్లే, అలాంటిది నువ్వు నా బ్రతుకు నువ్వేం చేసావు, మార్చావు నాయన అని చెప్పి అంటుంది. తోటమాలు అనుకుని ఆయన శరీరం ఉంటే చెప్పయ్యా, నేను ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాను. అంత ప్రేమ, కృతజ్ఞత ప్రభు ఎడల కనపరుస్తుంది అని ఇలా వంగి చూసిందంట. ఎందులోకి? సమాధిలోకి. చూస్తే దేవుడు ముందు ఆమెకి ఒక దృశ్యం చూపించాడు. ఏంటి ఆ దృశ్యం మీరు చెప్పగలరా? 12వ వచనం చూడండి. 11వ వచనం అంటున్నా, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటా కనబడను. అండి, ఈ సీన్ ఇలా చూసిన వెంటనే మీకు ఒక సీన్ గుర్తు రావాలండి. చూడండి,
దేవుని మందసం ఎలా ఉంటుంది? ఒక బాక్స్ లాగుండి తలవైపు ఒక కెరూబులు దూత ఇలాగా రెక్కలు చాపినట్టు, ఇటు నుంచి కాళ్ళ వైపు కూడా రెక్కలు చాపిన 2 దూతలు ఉంటారనమాట. సో ఈమె ఆ సీన్ ఇలా చూసేటప్పటికి దగదగా మెరుస్తున్న 2 దూతలు ప్రభువు ఉన్న దేహం అటు నుంచి ఇటు నుంచి ఇలాగ ఉన్నట్టుగా అలాగ కనిపించారట. దేవుడు అలాంటి దృశ్యాన్ని చూపించాడు. అంటే ఒక రకంగా ఆయన ఏ దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అప్పటికి? మందసం ఏంటి చెప్తుందో అదే సత్యాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను. మందసం ఏం చెప్తుంది తెలుసా అండి? దేవుని ప్రేమను గురించి చెప్తుంది. మందసం దేని గురించి చెప్తుంది? దేవుడు ఇండైరెక్ట్గా ఆవిడకి నేర్పిస్తుంది ఏంటంటే, ముందుగానే ఆయన పిలక ముందే ఒక మాట నేర్పిస్తారు, మరియా నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. మందసం ఏ రకంగా దేవుని ప్రేమను చెప్తుందండి అంటే, మందసంలో 3 ఉంటాయి. ఏంటేంటి ఉంటాయి? ఒకటి 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. 2 మన్నా. 3వది అహరోను చిగిరించిన కర్ర. ఆ 3 ఒకసారి ఆలోచిద్దాం. 10 ఆజ్ఞలు ఒరిజినల్ ఫస్ట్ ఆజ్ఞలు కాదు, అవి సెకండ్ కాపీస్ అన్నమాట. మొదటిది ఏమయ్యాయి తెలుసా? మోషే ఏం చేశాడు? వాటిని పగలగొట్టేశాడు. 2వ కాపీస్ అన్నమాట. అందులో కూడా దేవుని ప్రేమ ఏంటంటే, ఇశ్రాయేలు అవిధేయత చూపించి బంగారు దొడ చేసుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు మళ్ళీ ఒక అవకాశాన్ని దేవుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాడు. ఈసారన్నా నా మాటకు లోబడండి అని చెప్పి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన సాత్వికం అక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఆయన ప్రేమనేంటో మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ చూపిస్తున్నాడు. సో ఆ 10 ఆజ్ఞలు ఆయన ప్రేమనేంటో చెప్తున్నాయి. 2వది మన్నా ఏం చెప్తుంది? దేవుని ప్రేమను గురించి. ఆ 40 సంవత్సరాలు ఎంత అవిధేయులకు కూడా దేవుడు ఏం చేశాడు? మన్నాను ఏమాత్రం కూడా తక్కువ చేయలే, ఆయన పోషిస్తున్నాడు. అది కూడా ఆయన ప్రేమను గురించి చెప్తుంది. అహరోను చిగురించిన కర్ర. అహరోను దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రధాన యాజకుడు. ఆయన మనుషుల పక్షాన ప్రాయశ్చిత్తం చేసి ఆ కరుణాపీఠం మీద రక్తాన్ని చిందించినప్పుడు దేవుడు ప్రేమించి వారి పాపాన్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు అన్నమాట. సో అది కూడా జ్ఞాపకం చేస్తుంది, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. సో దేవుడు అక్కడ మగ్దలేని మరియకు ఆయన పిలకముందే ఆయన ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని ఆ దృశ్యం ద్వారా చూపించి అప్పుడు అమ్మ ఏమంటాడండి ప్రభు? 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. సో మొత్తం మీద మనం ఏ రీతిగా స్పందించాలండి అని అంటే, మొదటిది ఏం చూసాం? ఆయనకు మొక్కాలి. మొక్కడం అంటే ఆయన విలువగా ఎంచాలి. అంతేకాకుండా పూర్తిగా ఇష్టంగా సంతోషంగా ఆయన మాటకి ఏం చేయాలండి? లోబడాలి. అంతేకాకుండా ఆయన ఎడల మనం ఏం చూపించాలి? కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే మరియను మార్చడం కాదు, నన్ను కూడా మృగోలాంటి నన్ను ప్రభు ఏం చేశాడండి? మార్చాడు. నిన్నెంతో ప్రేమించాడు. అంతేకాకుండా ఇక్కడున్న స్త్రీలు అంటండి భయము ఆనందము కనుపరిచారట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28లో, మత్తయి సువార్త 28 8వ వచనం, వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. సో వాళ్ళకి 2 భావాలు కనపరిచారు ప్రభువుని చూసినప్పుడు. ఏంటి? భయము, ఆనందం. భయము, ఆనందం. భయం దేనికండి? ఆనందం దేనికండి? విశ్వాసులకి 2 ఉండాలి. దేవుని పట్ల ఏముండాలి? ఎందుకు భయం? తిరిగి లేచాడు, బాగానే ఉంది. కాదు, నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? గమనిస్తాడు. ఆయన కండ్ల నుంచి మనం దాగలేం. ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి కూడా దేవుడు ఉత్తరాన్ని రాస్తూ ఒక పక్కన వారి కష్టాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఇంకో నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని చెప్తూనే అంటున్నాడు, నీలో ఒక తప్పు మోపుచున్నాను. అంటే అర్థం ఏంటంటే ఆయన కళ్ళు మన కష్టాన్ని చూస్తాయి, మనల్ని ఆదరిస్తాయి కాబట్టి సంతోషిస్తాం. కాదు, మన పాపాన్ని చూపించి కూడా గద్దిస్తాడు ఆయన. భయపడాలి మనం. సో భయము, అంతేకాకుండా ఇంకా చూపించాలి మనం ఆనందం కూడా. ఆయన నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మళ్ళీ తిరిగి వాత్సల్యతను చూపిస్తాడు. అది మన ఆనందం. అంతేకాకుండా ఆయన గమనిస్తున్నాడు, పాపానికి శిక్షిస్తాడన్న భయం కూడా మనలో ఉండాలన్నమాట.
ఇదండి, ఈ రీతిగా మనం ఆయనకు స్పందించాలి. సో 3 ప్రశ్నలకు మనం ఈ దినం జవాబు చూసాం. మొదటి ప్రశ్న ఏది? యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఎవరు? ఆయన సజీవుడైన దేవుడు, ఇంకా సర్వాధికారి అయిన, ఇంకా నమ్మదగిన దేవుడు. రెండో ప్రశ్న ఏం చూసాం? ఆయన మనకి ఏం చేశాడండి? ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు మనకి. మనం ఒంటరితనానికి భయపడ అవసరం లేదు, లేకపోతే మరణానికి భయపడ అవసరం లేదు, భవిష్యత్తు కూడా మనం భయపడ అవసరం లేదు అనమాట. ఎందుకంటే ఆయన చూసుకునే దేవుడు, భయపడుకుడు అని అన్నాడు. ఇంకా ఏం నేర్చుకున్నాం ఆయన గురించి? ఆయన మన ఏమని పిలిచాడు? సహోదరులని పిలుస్తాడు. పాపులైన మనల్ని, దోషకులు, హింసకులు, హానికరులైన మనల్ని, ఆయన శత్రులైన మనల్ని సహోదరులని పిలుస్తున్నాడు. ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. యూఆర్ మై ఫ్యామిలీ అంటున్నాడు అనమాట. మూడో ప్రశ్న ఏం చూసామంటే, మనం ఏ రీతిగా ఆయనకి స్పందించాలి? మొదటిది, ఆయనకు మొక్కాలి, ఆయన కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాకుండా ఆయనకు భయపడాలి, ఆనందంతో ఆయన మన స్తుతులు చెల్లించాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. దయచేసి అందరం